హాయ్ హలో నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పచ్చి రొయ్యలు సొరకాయ కూర ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. మా సైడ్ అయితే దీన్ని పచ్చి రొయ్యలు సొరకాయ తీగూర అంటారు. ముందుగా అయితే స్టవ్ వెలిగించి దబర పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగడానికి నేను సాల్ట్ వేస్తున్నాను, కొంచెం తొందరగా వేగుతాయని. చూడండి, ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో టమోటాలు వేస్తున్నాను. టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ముందుగా ఇట్లాగా నేనైతే రెడీ చేసుకున్నాను మసాలా. కొంచెం కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు, ధనియాలు వేసి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ముందుగా వలిచి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసేసేయాలి. తర్వాత కారం వేయాలి, తగినంత కారం వేసుకొని ఇవి కొత్తిమీర వేసుకొని ఇవి బాగా కొంచెం సగం ఉడకాలి. సగం ఉడికిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసేసుకొని దాంట్లోకి ఇట్లా కలుపుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఇది మంచి మంట పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత ముక్కలు మెత్తబడితే ఉడికిపోయినట్టే. ఇట్లా నూనె అయితే పైకి తేలాలి. ఇట్లా నూనె పైకి తేలిందనుకోండి కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది పచ్చగా ఉంటుంది కదా సొరకాయ, అంత చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.